మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో గల శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి ఆలయ ఈవో భాగ్యలక్ష్మి తనపై వస్తున్న అభియోగాలను తీవ్రంగా ఖండించారు. తనపై ఆలయ పాలక మండలిలోని కొందరు వ్యక్తుల కక్ష కట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక మండలి ప్రమాణ స్వీకారం రోజు నుండి ప్రతి మీటింగ్లో తనను దుర్భాషలాడుతూ తీవ్ర ఒత్తిడిలోను చేస్తున్నారని ఆరోపించారు. తన పనిని చేసుకోనివ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ చైర్మన్ భర్త అయిన శ్రీశైలం, ఆలయ డైరెక్టర్లు శ్రీకాంత్, పోసెట్టిలతో పాటు వీరారెడ్డిలు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పింది. అలాగే వాళ్ళు చెప్పినట్టే వినాలని హుకుం జారీ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. కావాలని కుల ప్రస్తావన తీసుకొచ్చామని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆలయ ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. వాళ్ళ వ్యవహార శైలి వల్ల గుడికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు చెప్పకుండా టికెట్స్ కట్ చేయొద్దని భక్తుల ముందే బెదిరిస్తున్నారని వాపోయారు. తమ ఆమోదం లేకుండానే సొంత నిర్ణయాలతో గుడికి సంబంధించిన పనులు చేపడుతున్నారని తెలిపారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తమ విధులను నిర్వహించాల్సి వస్తుందని అన్నారు. ఆలయ అర్చకులకు భక్తులు సమర్పించే దక్షిణలో వాటా అడుగుతున్నారని వాపోయారు. గత వారం రోజులుగా ఆలయం గురించి చెడుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ఆలయం నందు నియమించబడినటువంటి ధర్మకర్తల మండలి వారు మీడియాలో, పేపర్లలో, యూట్యూబ్లో మొత్తము బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ భక్తులు వెళ్ళేటట్టు చెడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ యొక్క సారాంశము, వాళ్ళు జనవరి 10 నాడు వాడు ప్రమాణ స్వీకారం చేసి ఆలయం ధర్మకర్తలుగా నియమించబడినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు సిబ్బంది కానీ మేము కానీ భరించలేకుండా ఉన్నాము. ఇటు విషయం మీడియా మిత్రులకి తెలియజేయాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయలేదు. దౌర్జన్యాలంటే టెంపుల్ స్టాఫ్ మీదకి రావడము, వాళ్ళని తిట్టడము, కొట్టడానికి. మొన్న ఆదివారం రోజు భక్తులు వచ్చారని చెప్పి ఇంతమంది భక్తులు వస్తే మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి వచ్చి అయ్యగారిని, క్లర్క్ని కొట్టడానికి మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటే నేను పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, సిఐ గారిని కలిసి. అట్లానే మా పై అధికారులు నేను నివేదికలు సమర్పించాను. వారు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. వారు చేసే మాకు ఇక్కడ భయం లేకుండా డ్యూటీ చేసుకోవడానికి అధికారులు మాకు మద్దతుగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. అందుకని వారం రోజుల నుంచి మీడియాలో, పేపర్లలో వస్తుందని చెప్పి నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టి అసలు వాస్తవాలు ఏంటి, ఇది ఇలా జరుగుతున్నది, వాళ్ళన్నీ అవాస్తవాలు రాస్తున్నారు, ఇట్లా గుడి పరువు ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారు, ఆలయంలో ప్రశాంత వాతావరణానికి భక్తులకి అసౌకర్యం కలిగిస్తున్నారు, భక్తులకు వచ్చి మీరు టికెట్లు రాయొద్దు, గుడికి హుండీలో డబ్బులు వేయొద్దు, మేము భక్తులు వస్తే మేము గుడికి తాళాలు వేసుకొని పోతాము, ఆఫీస్ రూమ్ తాళాలు వేస్తాము, ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి, భక్తులకి